హై ఫ్రెండ్స్, ఓం సాయిరామ్. బాబాగారి ఆశీస్సులు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. బాబాగారు అయితే ఈరోజు ఒక మంచి సందేశాన్ని మన ముందుకు తీసుకొచ్చారండి. అందరూ కూడా సుఖంగా, సంతోషంగా, ఆరోగ్యంగా బాగుండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో మొదలు పెడుతున్నాను. ఇక ఈరోజు వీడియోలో బాబాగారు ఏం చెప్పబోతున్నారు అంటే, తల్లి, అనుకున్నది అనుకున్నట్లే జరిగి మహా అద్భుతం ఇది. 2 సంకేతాలు నీకు స్వీకరిస్తున్నాను. ఇవి నీ జీవితంలో అతి ముఖ్యమైనది. వెంటనే విను తల్లి అని బాబాగారు మనందరి కోసం ఈరోజు ఒక చక్కటి సందేశాన్ని అందిస్తున్నారండి. బాబాగారు ఏది చెప్పినా అది మన జీవితంలో ఒక అద్భుతంలాగా పనిచేస్తుంది. కాకపోతే ఇప్పుడున్న మన కష్టాలకు అవి బాబాగారు చేసిన సందేశాలు తోడైతే నిజంగా మన జీవితంలో అనుకోని మార్పులు అయితే రావచ్చు. కాలం ఎప్పుడు ఒకేలాగా ఉండదు. మన జీవితంలో కష్ట సుఖాలు కూడా అంతే. కాలం ఏ విధంగా పయనిస్తుందో కష్ట సుఖాలు మన జీవితంలో కూడా అలాగే పయనిస్తూ ఉంటాయి. కానీ కొన్ని కష్టాలు అనేటివి మనల్ని ప్రతి క్షణం వెంటాడుతూ ఉంటాయి. ఆ కష్టాలు మనం చేసిన కర్మల వలన కావచ్చు, లేదంటే పూర్వజన్మలో మనం చేసిన కర్మల వల్ల కూడా ఈ కష్టాలు అనేటివి అనుభవిస్తూ ఉండవచ్చు. కాబట్టి ప్రతి ఒక్కరి జీవితంలో కూడా కష్టాలు అనేటివి సహజంగా ఉంటాయి. అవి ఎప్పుడు కూడా ఎల్లకాలం మనతోనే ఉండిపోవు. సంతోషం ఎలా ఉంటుందో కష్టం కూడా అలాగే ఉండిపోతుంది. కాబట్టి వాటి నుండి తట్టుకునే శక్తి మాత్రం మనము ఉండాలి. అందుకే బాబాగారు చెప్పింది ఎప్పుడు కూడా ఒకటే, జీవితంలో మన కష్టం అనేది ఇతరులతో పంచుకోకూడదు. కష్టాలు ఉన్నప్పుడు ఇతరులు మనకు తోడు అవ్వరు. మన కష్టం మనమే భరించాలి. ఇతరులతో పంచుకున్న కొద్దీ అవి మనకు ఇంకా ఎక్కువ భారాన్ని కలుగజేస్తాయి. భగవంతుడు ఎప్పుడు కూడా మన తోడు ఉంటారు. ఎవరైతే ఆ భగవంతుడిని నమ్ముకుంటారో, ఆ కష్టాన్ని ఈదుకుంటూ పోతారో వాళ్ళ జీవితంలో అద్భుతంగా సుఖ సంతోషం అనేది మొదలవుతుంది. కాబట్టి బాబాగారు ఎప్పుడు కూడా ఒకటి అంటూ ఉంటారు, ప్రతి ఒక్కరు కూడా శ్రద్ధ సబూరితో మెదలాలి. ఆ 2 ఉన్నవారి జీవితంలో అతి తొందరగా పైకి వస్తారు. నేను జీవితంలో జరిగే ఆ మహా అద్భుతమైన జరగాలి చూడాలి అని చెప్తే బాబాగారు చెప్పే ఈ సందేశాన్ని పూర్తి గ్రహించి తీరాలి. ఈ జీవితంలో 2 సంకేతాలను ప్రతిసారి పంపుతూనే ఉంటాను. వాటికి నేను స్వీకరించగలిగితేనే జీవితంలో అతి ముఖ్యమైనది నీ వెంటే వస్తాయి. అవి ఎప్పుడు కూడా నీ తోడు ఉంటాయి. అవి నేను చెప్పిన ప్రతి మాట కూడా నీ కోసమే తల్లి. నీ జీవితం బాగుండాలని చెప్పి ఈ సంతోషకరమైన వార్తను తీసుకొచ్చాను. కొన్ని విషయాలను జాగ్రత్తగా ఆచితూచి అడుగు వేయాలి. జీవితంలోకి ఎప్పుడు కూడా ప్రతి అడుగున నీకు నేను తోడుగా ఉంటాను తల్లి. సమయం అనేది ఒక జీవితంలోకి మారుతూ వస్తుంది. ఎవరి జీవితంలో ఆ సమయం అనేది శాశ్వతంగా ఉండదు. బాబాగారు తన భక్తుల పట్ల ఎప్పుడు ఒకటే మాట చెప్తాడు, ప్రతి మనిషి జీవితంలో ఎదగాలి, విజయం సాధించాలి అంటే ముందుగా కావాల్సింది ఈ 2 లేదా వారి జీవితం అల్లకల్లోలం అవుతుంది. శ్రద్ధ సబూరి ఈ 2 ఉన్నవారు మీరు ఎప్పుడు కూడా విజయాన్ని సాధిస్తారు. ఈ 2 లేని వారు ఎన్నడూ నన్ను గొప్పిచెందులు చేరుకోలేరు. బాబాగారు కొన్ని విషయాలు భక్తులకు కొన్ని ఎంతో సున్నితంగా చెప్పి వారితోనే చెప్పించేవారు. బాబా చెప్పినట్టుగా చిన్ని ప్రజలు గుర్తొచ్చి తప్పకుండా పాటించేవారు. ఇంకెంతోమంది భక్తులు వారి ఆరోగ్యం పట్ల శ్రద్ధ కోసం ఎక్కడి నుండో వచ్చి కొన్ని మాసాలు ఉండి కూడా వారి ఆరోగ్యం కుదురుపడిన తర్వాత ఇంటి నుండి వెడలిపోయేవారు. బాబా ఏది చెప్తే అది చేసేవారు. ప్రతి ఒక్క శుభకార్యాన్ని బాబాను అడిగి ఆశీర్వాదం తీసుకొని విలువను చూసేవారు. అంతటి శక్తి శ్రద్ధను బాబా పట్ల జీవితంలో ముందుకు వెళ్ళగలరు. సబురుతో ఏదైనా సాధించగలరు అనే విషయాన్ని తెలుసుకుందాం. బాబాగారు ఎన్నో విషయాలను, ఎన్నో లీలలను, ఎప్పుడైతే నువ్వు మనోశక్తిని మరియు ఆలోచన శక్తితో ఒక పనిని తలపించి నీకు ఈ విధంగా చేస్తానని మీకు నీరు అతడుకు ప్రవర్తించి ఆ పనిని సాధించే వరకు ఎంతవరకు కష్టపడాలో అంతవరకు కూడా కష్టాలు పడి ఆ పనిని సాధిస్తే శ్రద్ధ అంటారు. ఎప్పుడైతే నువ్వు సోపాని తనని వచ్చి ఎప్పుడు కూడా మన ఆలోచనలు మనం చేసే పని ఒకటిగా ఉండాలి.
చేసే ప్రతి పనిలో కూడా శ్రద్ధను చూపించాలి. ఏ ఈ విధంగా పనిచేస్తే బాబా ఎప్పుడు కూడా మనతోనే ఉంటారు. శ్రద్ధ అనేది ఒక శక్తి. ప్రతి ఒక్కరిని కూడా శ్రద్ధగా చేస్తే మనకు మనోశక్తి అనేది సిద్ధిస్తుంది. అప్పుడు మనం ప్రతి ఆలోచన కూడా వెంటనే కార్యరూపం దాలుస్తుంది. ఏ పని తలపెట్టినా కూడా అది దిగ్విజయంగా పూర్తి చేయగలరు. మన ఆలోచనలు మనం చేసే పని మీద దృష్టి పెట్టి చేయాలి. మనం చేసే ఉంటే ఎప్పుడైనా సరే అది నీ దరి చేరుతుంది. ఇంతటి శ్రద్ధతో నువ్వు ఉన్నట్లయితే తప్పకుండా రాబోయే రోజులలో అనుకున్న పనులన్నీ శ్రద్ధగా పూర్తి చేయగలుగుతావు. ఇక ఈ కార్తీక మాసం నుండి రాబోయే రోజులు శుభప్రదంగా మారుతాయి. కాస్త ఓపికతో, ఆలోచన శక్తితో ఏదైనా సరే వ్యవహరించు తల్లి. ఎప్పుడైతే భూత భవిష్యత్తుని, వర్తమానంగా జరిగే విషయాలను తప్పక ఆస్వాదిస్తామో మరియు ఆలోచించే శక్తిని పెంచుకుంటారో, ఎప్పుడు ఓపికతో ప్రతిదీ వాదించడం మాని ఎప్పుడైతే వినగలిగే గుణం నీలో ఉంటుందో, మన చుట్టూ ఉన్న పరిస్థితులకు అనుకూలంగా మలుచుకోని వారే సబూరితో ఉన్నట్టు. ఎప్పుడైతే మనకు సబూరి ఉంటుందో, మనలో ఎనలేని ఓర్పును ఎవరైతే పొందగలుగుతారో, ఎవరైతే అంతటి గుణాన్ని కలిగి ఉంటారో, ఏదైనా సరే సాధించగల శక్తి ఉంటుందో, జీవితంలో జరిగే ప్రతిదీ మనం అంగీకరించే గుణం అయితే ఉంటే గుణవంతులని అనవచ్చు. అలా ఎవరైతే ఉండరో వారు ఎన్నటికీ కూడా నా దరి చేరరు అని బాబాగారు అంటున్నారండి. కష్టపడే గుణం ఉండాలి. అడ్డదారులు వెతికేవారు అదే దారిలో ఉండిపోతారు. దీంతో దీర్ఘకాలిక ప్రణాళికలు అనేది ఉండాలి. ఏ పనైనా సరే ఆ పనిని తలపెట్టాక అది ఎన్ని సంవత్సరాలైనా సరే వేచి చూసే వరకు ఇప్పటికైనా కానీ విజయవంతుడే అవుతాడు. ఇలా ఉండేవారే సబూరి కలిగిన వారు. సబూరితో ఉంటే ఏదైనా సరే సాధించవచ్చు. ఎవరైనా నిన్ను బాధ పెట్టారే అనుకోండి, అక్కడి నుండి తిన్నగా తప్పుకో. లేకపోయినా ఆ సమయంలో సంజాయిషీలు వారికి చెప్పే పని లేదు. అలా చెప్పావే అనుకో, మనం ఇంకా దిగజారిన వాళ్ళం అవుతాము. అలాంటి సమయంలో సబూరితో అంటే నువ్వు సహనంతో మంచిగా సాగిపో. నీ పయనం నీకు శ్రీరామ రక్షగా ఈ సాయినాథుడు ఉన్నంత వరకు నిన్ను ఎన్నటికీ ఊడనివ్వడు. తల్లి, నీకు నేను ఇస్తున్న ఈ 2 సంకేతాలు ఇప్పటికీ నీకు అర్థమైంది అనుకుంటాను. నీ జీవితంలో ఈ 2 లేనప్పుడు నువ్వు నన్ను ఎప్పటికీ చేరుకోలేవు. తల్లి, ఒకటి చెప్తాను, గుర్తుంచుకోమ్మా. మనిషికి తన ఉద్దేశం పట్ల తన శ్రద్ధ ఉండిపోవాలి. అదంతా కూడా శ్రద్ధ వ్యామోహంగా మారిపోకూడదు. అవన్నీ కష్టాలు తెచ్చి పెడతాయి. ఆ వ్యక్తి ఒంటరివాడిగా అనుభూతి చెందుతాడు. అలాగే ఏ వ్యక్తి కుటుంబ విలువ తెలుసుకుంటాడో అతడు ఎప్పుడు కూడా ఒంటరివాడు కాడు. ఎందుకంటే అతడి కుటుంబం అతడి శక్తిగా మారుతుంది. భగవంతుడు ఎవరి పాపాలను ఎవరి పుణ్యాలను స్వీకరించడు. అజ్ఞానులైన వారే తమకు జరిగిన మంచి విషయాలకు ఆ దేవుడే కారణమంటారు. చెడు విషయం జరిగితే దానికి కూడా ఆ దేవుణ్ణే తిడతారు. ఒక విషయం మాత్రం గుర్తుపెట్టుకో తల్లి, ఎవరు తెలుసుకోవడం లేదో వారి జీవితంలో జరిగే మంచి కార్యాలన్నీ కూడా చెడు కానివ్వండి, వారి పాపపుణ్యాల ఫలితమే అనేది మాత్రం ఎవ్వరు కూడా తెలుసుకోలేకపోతున్నారు. ఇది ఎప్పుడు తెలుసుకుంటారో అప్పుడే వారికి జీవితం విలువ అర్థమవుతుంది. భక్తుడికి కావలసింది శ్రద్ధ, సబూరి. ఈ 2 ఉన్నవారికి ఇల్లు ఎప్పటికీ కూడా వదిలి వెళ్ళను. జీవితంలో వారిపైకి రావాలి అన్నదే ప్రతి క్షణం వారికంటే ముందు నేనే ఆరాటపడతాను. నా భక్తులు ఎప్పుడు కూడా శ్రద్ధ, సబూరితో ఉన్న భక్తులే నాకు ఎంతో ప్రాముఖ్యం. ఇలా ఉన్నవారి కష్టం ఎంతటి సమస్యనైనా సరే దూరం చేస్తాను. కానీ ప్రతి మనిషిలోనూ ఓపిక ఎంతో అవసరం. బాబాగారు పెట్టే పరీక్షలు భక్తుడు ఉత్తీర్ణుడు అవ్వాలి. అలా కాని పక్షంలో ఆ భక్తుడి విలువ జీవితంలో ఓడిపోయిన వారితో సమానం. జీవితం ఎంతో అందమైనది. అది నువ్వు బ్రతికేయడానిపైన ఆధారపడి ఉంటుంది. ఎంతటి కష్టం వచ్చినా ఎదుర్కొనే శక్తి కలిగి ఉండాలి. బాబాగారు అందిస్తున్న ప్రతి ఒక్క సందేశం మీ మనసులోకి వేసుకొని వాటిని ప్రయత్నం చేసి చూడండి. ఎందుకంటే నమ్మకంతో చేసే ఏ పనైనా సరే మిమ్మల్ని గెలిపించి తీరుతుంది. బాబాగారు చెప్పే ప్రతి ఒక్క సందేశం ఎవరైతే పూర్తిగా గ్రహిస్తారో వారి జీవితంలో మార్పు అనేది మొదలవుతుంది. భక్తులు ఎప్పుడు కూడా బాబా వారి ముందు సమస్యల గురించి, కష్టాల గురించి,
కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటారో మీరు చెప్పే పని లేదు. సృష్టించిన ఆయనకు తెలియదా మన సమస్య ఏమిటో? మనం కోరాల్సిందల్లా ఒకటే, సాయి ఈ క్షణం నేను ఈ కష్టాన్ని అనుభవిస్తున్నాను. దీనికి కారణం పరోక్షంగా నేను కారణజ్ఞుడిని అవుతాను కాబట్టి ఇప్పుడు ఈ కష్టాన్ని అనుభవిస్తున్న మీలోని విముక్తిని ఎప్పుడు అందిస్తావు తండ్రి? అలసిపోయిన నీ గుండెకి కాపాడాలి. నన్ను ఈ కష్టాల నుండి విముక్తుడిని చేయి తండ్రి అని కోరుకుండి. ఎప్పుడు కూడా ఆ భగవంతుడు వెంటనే స్మరిస్తాడు. ఎప్పుడు బాబా నాకు ఇల్లు కావాలి, గుడి కావాలి, ఆస్తి కావాలి, అందరిలోనూ నేను బాగుండాలి, కోటీశ్వరుడిగా కావాలి అని చెప్పి నీలో స్వార్థం అనేది అలాగే ఉందని అర్థం చేసుకోవాలి. అందరితోటి పోలిస్తే నువ్వు నన్ను ఏ విధంగా శరణు వేడుతున్నావు అనేది ముఖ్యమంటారు బాబాగారు. అసలైన భక్తుడికి ఉండవలసిన లక్ష్యం ఉన్న సమస్యలు చెప్పుకోకుండా మనసులో దాచుకొని ఆయన దగ్గరికి వెళ్ళగానే నీ సమస్య చెప్పకనే అని ఆయన ముందర నీకు కన్నీళ్ళు వస్తే బాబా నిన్ను కష్టీల నుండి గట్టెక్కిస్తారు. ఎందుకంటే భక్తుల యొక్క కన్నీరు బాబా గారు చూస్తే కరిగిపోతారు. చేసిన తప్పును కూడా క్షమించి వదిలేస్తారు. అవో ఎన్ని తప్పులు చేసినా సరే సాయి నామాన్ని ఒక్కసారి పలికితే చాలు, ఆ సాయి వెన్నంటే ఉండి నీకు చిరకాలం తోడుగా ఉంటాడు. కాబట్టి భక్తి శ్రద్ధలతో, శ్రద్ధ సబురుతో, సహనంతో నీ జీవితాన్ని నెట్టుకుంటూ వెళ్ళండి. మనం వెళ్ళే ముళ్ళదారిని కూడా బాబా గారు పూలబాటగా మారుస్తారు. కాబట్టి జీవితంలో ఆయన నమ్ముకున్న తర్వాత మన కష్టం అంతా కూడా ఆయన మీద వదిలేస్తే ఆయన అన్నీ చూసుకుంటారు. బాబా అని ఒక్కసారి పిలిచి చూడండి, తప్పకుండా వెంటనే మీ పక్కనే వచ్చి కూర్చుంటాడు. మరి సమస్య బాబాకి ఇస్తాడు. జీవితంలో ఎన్ని సమస్యలు వచ్చినా పక్కవాడితో మాత్రం చెప్పుకోకండి. నీ ఆరాధ్య దైవం ఉన్నాడు కదా సాయిబాబా, చెప్పుకోండి. సాయినాథుడు అన్నీ తీర్చేస్తాడు. ఒక్కసారిగా ఆయన కళలోకి చూస్తే చాలు, మనకున్న సమస్యలన్నీ కూడా దూరం అయిపోతాయి. బాధలనేటివి ఎవరికి ఉండి చెప్పండి, తప్పకుండా ఉంటాయి. ఉండి తీరాల్సిన బాధలే. కాబట్టి మనం తప్పించుకోవడం లేం. కాబట్టి అవంతా కూడా సలసిపోయే వరకు అనుభవించాల్సిందే. ఎవరైతే పూర్తిగా గ్రహిస్తారో ఈ సాయి సందేశం, శ్రద్ధ సహనం ఓర్పుతో ఉండి వినగలిగి ఆచరిస్తారో వారి ముందరి జీవితం కోడలి సంతోషంగా ఉంటుందని బాబా గారు ఈ సందేశాన్ని మనకు అందించారండి. ఈ సందేశం కనుక అందరూ కూడా శ్రద్ధ సబూరి అని కామెంట్ చేయండి. అలాగే మన భక్తులందరికీ కూడా అందేలాగా షేర్ చేయండి, లైక్ చేయండి. ఇంకా కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే కనుక దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. సర్వే జన సుఖినో భవంతు. సర్వం శ్రీ సాయినాథార్పణమస్తు. శుభం భవతు. ఓం సాయిరం. శ్రద్ధ సబూరి బాబాగారి ఆశీస్సులు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అందరూ బాగుండాలి, అందరిలో మనం ఉండాలి. ఓం సాయిరం. శ్రద్ధ సబూరి. ఓం సాయి.